రోజంతా పని చేస్తున్నారు. కానీ రోజు చివరిలో మీకు అనిపిస్తుందా? ఖాళీ లేకుండా పని చేస్తున్నా. కానీ ఈ పని అవ్వట్లేదు. టైం అంతా ఎక్కడికి పోతుంది? ఏమైపోతుంది? ఎందుకు కంప్లీట్ కావట్లేదు? అని బాధపడతా ఉన్నారా? ఆ ఫీలింగ్ మిమ్మల్ని రోజు వెంటాడుతూ ఉండి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందా? సో మీ ప్రాబ్లం అయితే నాకు తెలిసింది. ఏంటనుకుంటున్నారు? అదే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం, కష్టం. కానీ ఆచరించడానికి కష్టమైపోతుంది. అందరూ చెయ్యాలి అనుకుంటారు, కానీ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వాట్ ఈజ్ టైం మేనేజ్మెంట్, వాటికి ఎలా చేయగలుగుతాము, మన డేని ఎఫెక్టివ్గా ఎలా చేసుకుందాము. సో హాయ్, ఐ యామ్ రజనీదేవి, ఏ ప్యాషనేట్ కెరియర్ కౌన్సిలర్. కెరియర్ కౌన్సిలర్తో పాటు నేను మీకు షైన్ కెరియర్స్ ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్, సక్సెస్, చైల్డ్స్ ప్రాబ్లమ్స్, అలా ప్రతి విషయానికి రియల్ లైఫ్లో ఉపయోగపడే ప్రతి టాపిక్ గురించి కవర్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు టాపిక్ టైం మేనేజ్మెంట్. ఈ టాపిక్ ఈరోజు ఎందుకు వచ్చింది అంటే, సో ఈ మధ్య కాలంలో నేను నోటీస్ చేసింది ఏంటంటే, సో నా వీడియోస్, నా రీల్స్, నా కంటెంట్, కెరియర్కి సంబంధించిన కంటెంట్ సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నేను కంటెంట్ చూసినప్పుడు అసలు స్టార్టింగ్ మనం ఒకదాంతో పెట్టుకుంటే అది ఇంకోటి వెళ్ళి డైవర్ట్ అయిపోయి టైం అనేది కిల్ అయిపోతుంది అనమాట. తీరా మనము అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాము. సో ఇది ఎలా అనుకోకుండానే ఒక్కోసారి జరిగిపోతుంది, ఒక్కోసారి అది మనం ఇంకా హ్యాబిట్గా మారిపోతూ ఉంది. సో ఇదైతే నేను నోటీస్ చేసుకున్నది నాలో. సో ఇదే ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తున్నారు అనుకొని నేను మీ ముందుకి ఈ టాపిక్తో వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే సొల్యూషన్ అయితే ఉంది. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్ చేయడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. సో అది ఏదేమైనా సరే మనం పెట్టుకున్న టార్గెట్లో రీచ్ అవ్వడానికి మనం డెడికేషన్తో పనిచేయాలి. సో సెట్ ద బౌండరీస్, సెట్ ద గోల్స్. మన ప్రయారిటీస్ ఏంటి, ఈరోజు చేయాల్సిన టు డూ లిస్ట్ ఏంటి, దానికి ఎంతెంత టైము ఎంతెంత అనేది మనం డివైడ్ చేసుకోవాలి. సో మన ఎంత టైం పడుతుంది ఆఫీస్లో ఉన్నప్పుడు మనం అనుకుంటాం మెయిల్స్ కోసం మెయిల్స్ చేయాలి అని చెప్పి, ఆ మెయిల్స్ నుంచి ఒక దానిలోకి ఇంకొక దాంట్లో ఇంకోటి అది కామన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానికి ఏం చేయాలి? ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనకి ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి, ఆ టాస్క్లు ఆర్డర్లో చూసుకోవాలి. ఏది ఫస్ట్, ఏది నెక్స్ట్ అని చెప్పి. తర్వాత వాటికి టైమింగ్స్, మినిమం ఎంత టైము, మ్యాక్సిమం ఎంత టైము. సో మనము టార్గెట్స్ రీచ్ చేసుకొని చూసుకోవాలి. తర్వాత మళ్ళీ మధ్యలో మనము ఆఫ్టర్నూన్ బ్రేక్కి వెళ్ళేటప్పటికి, లంచ్ బ్రేక్కి వెళ్ళేటప్పటికి మీరు బ్రేక్ తీసుకునే టయానికి మనం అప్పటి వరకు అనుకున్న టార్గెట్, ఇప్పుడు 4 hours మనం అనుకుంటే 2 hours మధ్యలో బ్రేక్ ఏమన్నా వచ్చినప్పుడు ఈ 2 hoursలో మనం ఎంతవరకు చేయగలిగాము, మిగతా దానికి మనం ఎంత ల్యాగ్ అయ్యాము ఆల్రెడీ. సో దీన్ని నెక్స్ట్ 2 hours టాస్క్లో కంప్లీట్ చేసుకో. మళ్ళీ నెక్స్ట్ బ్రేక్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఇలా ఏ రోజు ఆ రోజు మనము ఐడియా తెచ్చేసుకుంటే నెక్స్ట్ రోజు టాస్క్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సో లాస్ట్ డే ఇది మనది పెండింగ్ ఉంది, ఇది కూడా చెయ్యాలి. సో మనకి ఆత్రం పెరుగుతుంది, అమ్మో ఇంకా చాలా ఉన్నాయి అలా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం చేసుకుంటాం. ఇంకొకటి మెయిన్ రీజన్ మొబైల్ ఫోన్. సో మనము ఏదైనా ఒక విషయం గురించి స్టార్ట్ చేస్తే అది ఫోన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఫేస్బుక్, స్పెసిఫిక్గా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం ఒక రీలు ఏదో మనం అనుకోకుండా అది తగిలిద్ది. ఆ తగిలితే ఏదో నచ్చిందని ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత అది ఇంకోటి పోస్ట్ చేస్తూ ఉంటుంది, ఇంకోటి, అలా మనం కంటిన్యూస్గా తెలియకుండానే వెళ్ళిపోతూ ఉండే. సో మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, మనము ఫోన్స్ మన టార్గెట్లు సెట్ చేసుకొని, టైం సెట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసిన వెంటనే మొబైల్ దానికి నోటిఫికేషన్స్ సైలెంట్లో మోడ్లో పెట్టుకోవడమా, వైబ్రేట్ మోడ్లో పెట్టుకోవడమా, సెట్ అలారమ్స్ చేసుకోవడమా, మీ వర్క్ ఆఫీస్ నేచర్ కానీ మన ఇంట్లో ఉన్న పనిని బట్టి మీరు ఆ నేచర్ని బట్టి మొబైల్ని అయితే చేసుకోవాలి. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, మొబైల్ని అసలు మీరు మీ దగ్గర రాకుండా చేయటానికి
మొబైల్‌లో ఇప్పుడున్న యాప్స్ ఉన్నాయి. స్క్రీన్ యాప్స్ అనమాట. మనకు ఆ యాప్స్‌ని యాక్టివ్ నోటిఫికేషన్స్ సెట్ చేసుకుంటే మీరు ఎంత టైము మొబైల్‌ని వాడుతున్నారు అనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు నా దాంట్లో అయితే మెయిన్‌గా ఎక్కువగా ఉంది యూట్యూబ్ అనమాట. యూట్యూబ్‌లో నైట్ నోటిఫికేషన్ 10 అవ్వంగానే యూట్యూబ్ నేను ఇంకా ఏదన్నా ఎవరైనా మా పిల్లలైనా ఎవరైనా యూట్యూబ్ అంటే ఇట్స్ ఆల్రెడీ టైమ్ ఫర్ ద బెడ్ టైమ్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. మన ఎర్లీ మార్నింగ్ ఇంతకంటే ముందు ఓపెన్ చేసినా ఇట్స్ ఆల్రెడీ బెడ్ టైమ్. అలా నోటిఫికేషన్స్, స్క్రీన్ టైమ్స్ ఇప్పుడు యాప్ కూడా లాక్ చేసేసుకోవటం. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఎంత మీరు ఆల్రెడీ యూసేజెస్ ఇప్పుడు మనకి డేటా లిమిట్స్ వచ్చినట్లు. సో, మొట్టమొదటిగా మొబైల్‌ని కంట్రోల్ చేసుకున్నామంటే చాలా వరకు టైంనయితే మనం సేవ్ చేసుకోగలుగుతాం. ఆ టైం చేసుకోవడానికి ఆ మొబైల్ అసలు పోకుండా ఉండాలి అంటే తప్పదు కదా! సో, దానికి గూడా మనం ఏం చేయాలి, చూడకుండా అయితే ఉండలేము. సో, దానికి మనం సెట్ చేసుకోవాలి. ఈ 2 అవర్స్ వర్క్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మొబైల్స్ చెక్ చేసుకోవటానికి, లేదే ఒక బ్రేక్ టైం తీసుకోవడానికి. సో, అసలు మనం అవాయిడ్ చేయలేము. ఎందుకంటే ఆ ఇంపార్టెంట్ మెసేజ్‌లు కూడా వస్తా ఉంటాయి. ఎలాగో మనకి సిస్టమ్‌లో ఉంటే సిస్టమ్ నోటిఫికేషన్స్ ఇస్తాను. ఎక్కువగా నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవటం, మొబైల్‌ని కంట్రోల్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. తర్వాత ఇంకేం చేస్తాం మనం? అప్పటికి టైం అయిపోతుంది. మనం మెయిన్ ఫోకస్డ్‌గా ఉండాలి. ఈరోజు పెట్టుకున్న టైం టేబుల్ మనకి అవ్వలేదు అంటే, మనము మిగతా ప్రయారిటీస్‌ని తగ్గించుకొని, ఆ టైం టేబుల్‌కి ఫిక్స్ అయ్యుండి, ఎండ్ ఆఫ్ ది డేకి మనం కంప్లీట్ చేసుకునేటట్లు మనం హ్యాబిట్ అయితే తెచ్చుకోవాలి. పోస్ట్‌పోన్‌మెంట్ అనేదైతే మంచిది కాదు. సో, కొన్ని ఆఫీస్ వర్కులుంటాయి మనం ఇంటికి తీసుకురాలేము. కాబట్టి అక్కడే ఆగి సో, వాటిని మనం ఇంటికి తీసుకురాలేమన్నప్పుడు ప్రయారిటీ అక్కడే కంప్లీట్ చేసేసేటట్టు చేయాలి. మిగతాది ఏదైతే మనం ఇంటి దగ్గర కూడా చేసుకోగలుగుతామో చేసుకోవాలి. సో, ఈ టైం మేనేజ్‌మెంట్ ఇంకొకటేంటి అంటే, మనము హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్‌గా మన వర్క్ అనేది కూడా ఫాస్ట్‌గా, ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా, తొందరగా, క్లారిటీగా ఉంటే మైండ్ వెళ్ళిపోతూ ఉంటది. సో, దానికేం చేయాలి? ఈ ఫోన్‌ని అవాయిడ్ చేసి మనుషులతో మాట్లాడడం, కొంత బ్రేక్ తీసుకోవటం, మెడిటేషన్ చేసుకోవటం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయటం, కావాలంటే మధ్య మధ్యలో బుక్స్ చదువుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే మన బాడీ అనేది రిలాక్స్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్‌కి కూడా రిలాక్స్ అవుతుంది. ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. ఈ టెక్నిక్‌లు తీసుకొని ఒక మంచిలో వాటర్ తాగటం, టీ, కాఫీల కంటే వాటర్ తాగటం, హైడ్రేట్ చేసుకోవటం, ఇవన్నీ చేసి కమ్ బ్యాక్ టు వర్క్ వచ్చేసేస్తే మళ్ళీ బ్రెయిన్ అనేది యాక్టివ్‌గా అవుతూ ఉంటుంది. సో, ఈ మెయిన్ మిగతావన్నీ మీకు ఆల్రెడీ ఎక్కువగా తెలిసినయే. మెయిన్‌వైతే ఇవి. సో, ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.